రెండింటిలో మధ్యప్రదేశ్ how tough it is to handle the situation. Even after that, we have a team ఏర్పాటు చేస్తే మా వంతుగా మా నియోజకవర్గ సహాయ సంఘాలతో మేము కోఆర్డినేట్ చేసుకొని we will raise all the expenditure from the side. అది దొంగతనం రికవరీ చేసేదానికంటే ఎక్కువ మా ఖర్చు అయినా పర్వాలేదు మేము అఫోర్డ్ చేస్తాం. కాకపోతే we wanted to give the confidence to the citizens of this place. Police are there, systems are working for us, government is there. ఆ నమ్మకాన్ని కలిగజేసే బాధ్యత నా మీద మీ మీద ఉన్నది తెలియజేస్తుంది. మీరు దయచేసి స్పెషల్ టీమ్ మీరు డెప్యూట్ చేసిస్తే మేమే కోఆర్డినేట్ చేసుకుంటే చేస్తామని చెప్పేసి ఎస్పీ గారికి సమయంగా తెలియజేస్తాండి. డోంట్ టేక్ ఇట్ ఆన్ ద అదర్ వే, పాజిటివ్ సజెషన్ ఉంది. దయచేసి మీ తోడ్పాటు సహాయ సహకారాలు మా ప్రాంతానికి ఎక్కువ ఉండాలని చెప్పేసి ఏదైతే 30 ఏకాదశి కార్యక్రమం వస్తాను 29 రాత్రి కానీ 30 ఉదయం కానీ ఈవో గారు కానీ మా పట్టణ ప్రజలందరి తరఫున గౌరవ ఎస్పీ గారికి అర్చల్ ఎస్పీ గారికి మీరు కుటుంబ సమేతంగా ఆ రోజు మా దేవస్థానంకి వచ్చేసి మా దేవుడి దర్శించుకోమని చెప్పేసి కోరుతాను. ఎందుకు కోరుతానంటే ఇలాంటి ప్రముఖులు వచ్చి దృష్టి చూపించే మా క్షేత్ర ప్రాశస్త్యం జరుగుతుంది, విజిబిలిటీ జరుగుతుంది. కాబట్టి మాకు ఎకనామికంగా టూరిజంలో జరుగుతుందనే ఒక ఆలోచనతో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాము. ప్లీజ్ oblige the invitation. ఈ రోజున ఎస్పీ గారు సమయం కేటాయించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసేందుకు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఎస్పీ గారు చెప్పారు. అంతేకాకుండా అడుగుతూనే స్పందించి ఈ కార్యక్రమంలో వారి సహాయ సహకారాలు అందించినటువంటి రాష్ట్ర కంపెనీ జగదీష్ గారు మా స్నేహితులు ఆయన 1,000 రూపాయల డబ్బులు ఇచ్చినారు కంపెనీ తరఫున సిఎస్ఆర్లో. అంతే స్థాయిలో ఎన్ఎస్పీఆర్ భాస్కర్ ఉన్నారు, వాళ్ళ శ్రీప్రకాష్ కన్నా పక్కన ఉంటారు. వాళ్ళ అబ్బాయి అక్కడ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ యంగ్స్టర్ అయినా అడుగుతూనే సహాయ సహకారాల నుంచి ఆయన 20,000 రూపాయలు తీసుకున్నారు. సోదరుడు పవన్ కుమార్ రెడ్డి అడుగుతూనే రెండో మాట మాట్లాడకుండా 11 లక్షలు 15 నిమిషాలు ట్రాన్స్ఫర్ చేశారు. అంతేకాకుండా మరొక స్నేహితుడు ఉన్నాడు, ఇండియా ప్రాపర్టీస్ బెంగళూరు మధు అని చెప్పేసి ఆయన 10 లక్షల రూపాయలు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. దాంతో పాటు సోదరుడు కృష్ణమోహన్ నాయుడు కావచ్చు, ఇతర స్నేహితులు వాళ్ళందరూ సోదరుడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి, వారి సోదరుడు సురేష్, వీళ్ళు ఎప్పుడు చిరకాల గుర్తుకుంటాం. వాళ్ళకు కూడా అడుగుతుంది, వాళ్ళకి 20 లక్షల రూపాయలు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ప్రజెంట్ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు ఇచ్చినటువంటి విషయం ఏమంటే పోలీస్ వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ మాకు కూడా అంతా 26 కాంటాక్ట్ చేస్తుంది. వీళ్ళకి ఇంకా 3 వెహికల్ కావాలనేది అప్రయత్నం సుధాస్తాయి. ఆ 3 మీరు ఓకే ఏం కావాలో చెప్తే ఆ 3 కూడా నాకు టోలర్స్ కాదు, ఆ 3 వెహికల్ కూడా మీకు దాని లోపల అరేంజ్ చేస్తాను. మీ నుంచి మేము కూడా మీరు నాయకత్వం కాదు, వేరే ఎవరలేదు ఆ దర్శనం నాయకత్వమే. ఇంకా ఇదే కాకుండా మా పట్టణానికి ట్రాఫిక్ సమస్య, ట్రాఫిక్ సిగ్నల్స్ కావాలని చెప్పేసి దీన్ని కాంట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి మొదటి నుంచి కూడా పోలీసు గారికి నేను చెప్తాను. కోఆర్డినేషన్ అప్పుడో వచ్చినారు ఇంట్లో వచ్చినారంటారు కానీ ఎవరు రాలేదు. ఎస్పీ గారికి మన నియోజకవర్గ ప్రజలందరి తరఫున అప్పీల్ చేస్తాము. మీరు చేసినట్టు కమ్యూనికేషన్ దాంట్లో ఏదైతే ఆఫీసర్ లైసెన్స్ డిపార్ట్మెంట్ ఈ వాళ్ళు ఎవరైనా తర్వాత పట్టించుకుంటే మీరు వాళ్ళని ఫోన్ చేస్తే మీరు కోఆర్డినేట్ చేసుకొని మా నియోజకవర్గంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పూర్తి స్థాయిలో అడ్వాన్స్ గా, ఎందుకంటే ఈ మధ్య మాకు ఎన్ఆర్ఐ కలిగి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఒక మీటింగ్ జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గా. ఇది స్మార్ట్ టౌన్ గా స్మార్ట్ టెంపుల్ టౌన్ గా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తాము. అందులో భాగంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఎవరైనా కమ్యూనికేషన్ ఉంటే మన వాళ్ళకి కాంటాక్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కోఆర్డినేట్ అండ్ రిపీట్ దట్ సో దట్ ద థింగ్స్ విల్ బి మచ్ ఈజియర్ ఫర్ us. At the same time, సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నాయి. ప్రజా సమస్యలు తెలుసు, పోలీసు వాళ్ళ సమస్యలు తెలుసు, రెవెన్యూ వాళ్ళ సమస్యలు తెలుసు. చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రజలకు ప్రేమగా చూసుకుంటారు. మాకున్న బాధ్యత మా ప్రాంతానికి బాగా చూసుకుంటారు. ఈ మధ్య కాలంలోనే 1-2 మధ్యప్రదేశ్ గ్యాంగులు మా పరిధి ఎక్కువతో దొంగతనాలు జరిగినాయి.
దాన్ని ఛేదించే క్రమంలో పోలీస్ శాఖ వారు పూర్తి స్థాయి వారి శక్తి సామర్థ్యాలు వినియోగించారు. అదొక సమస్య ఉంది. దానికి కొన్ని ప్రాక్టికల్ ఉన్నాయి. మేము హోలాగా దానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. పోలీస్ శాఖ వారికి కోరేది ఏంటంటే ఇప్పుడే ఒక టీచర్ వచ్చిందండి అంత్య స్థాయిలో మన రోజు మాకు తెలియకునేటువంటి ఏదో తెలిసి ఈరోజు 8 వాహనాలు ప్లస్ రెండు డ్రోన్లు అన్ని కలిపి దాదాపు 1 crore 10 lakhs వర్త్ ఈ ఒక హెల్ప్ ని ఎమ్మెల్యే గారు అండ్ డోనర్స్ నాకు ఇంకా పరిచయం క్లియర్గా అవ్వట్లేదు, తెలుసుకుంటాను. సో అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. పోలీస్ బాగా పని చేయాలంటే, శాంతి భద్రత బాగా నిర్వహించాలంటే వెహికల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనము ఎమర్జెన్సీ రెస్పాన్స్ కాల్ అంటే ఇప్పుడు మన గౌరవ సీఎం గారు గ్రివెన్స్ అంటే ప్రజలకి ఎలాంటి గ్రివెన్స్ వచ్చినా అది ఇమీడియట్ గా స్పందించాలి అనే ఒక కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్. దానికి మనం స్పందించాలంటే ఖచ్చితంగా వెహికల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ వెహికల్ ఈ రోజు నా ఎక్స్పీరియన్స్ లో 8-9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఇది 4వ జిల్లా చేస్తున్నాను. ఇక్కడ కూడా మన కదిరి ఎమ్మెల్యే గారు ఇచ్చినట్టు ఒక 8 వెహికల్ మనం వేపర్ చేస్తూ సార్ పేరు పైన ఉన్న గౌరవంతో పాటు డోనర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా కోఆపరేషన్ తో పాటు 8 వెహికల్ ఈ రోజు మీ కళ్ళ ముందు కనబడుతుందంటే ఇది అంత చిన్న విషయం ఏమి కాదు. ఎంటైర్ కదిరి సబ్ డివిజన్ కాకుండా ఈ జిల్లాకు కూడా ఈ వెహికల్స్ నుంచి ఇప్పుడు నాకు 8 వెహికల్స్ ఎక్కువ అయినట్టు ఉన్న వెహికల్స్. సో దీనివల్ల ఆల్రెడీ డిఎస్పీ గారు చెప్పినట్టు ఇంకా కదిరి ప్రజలకి, సత్యసాయి జిల్లా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తామని చెప్పి హామీ ఇస్తూ ఎంత చెప్పినా అది తక్కువనే. రియలీ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సార్ కదిరి ఎమ్మెల్యే సార్కి. ఈ వెహికల్ ఇచ్చిన ప్రతి ఒక్క డోనర్స్ కి, అదేవిధంగా దీన్ని కోఆర్డినేట్ చేసిన కదిరి డిఎస్పీ గారికి, ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, సిబ్బందులు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.